యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనెము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న పశువులన్నిటి మీద, గుర్రముల మీదను, గాడిదల మీద, ఒంటెల మీద, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అని యెహోవా మోషేతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం గడిచిన వారంలో మనం ఒక 3 తెగుళ్ళ గురించి చదువుకున్నాం. మనం మొట్టమొదటి తెగులు ఏంటిది? తెగులు నీరు రక్తంగా మారింది. ఏటి నీరు రక్తంగా మారింది. రెండవ తెగులు ఏంటిది? కప్పలు వచ్చాయి. మూడవ తెగులు తర్వాత పేలు వచ్చాయి, ఈగలు కూడా వచ్చాయి కదా. పాము అనేది ఫస్ట్ది. అది ఈ విధంగా ఐగుప్తులోనికి దేవుడు తెగులను పంపిస్తున్నాడు. ఎందుకు దేవుడు తెగులను పంపిస్తున్నాడు అంటే, దేవుడు ముందుగానే చాలాసార్లు హెచ్చరిక చేశాడు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు 400 సంవత్సరాలు వారు ఐగుప్తులోనే ఉన్నారు. దేవుని వాక్యంలో చూస్తే 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోనే ఉన్నారు. కొంతకాలం బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత మరి ఫరో ఆ ప్రజలను కష్టపెట్టడం స్టార్ట్ చేశాడు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, కఠినమైన పనులు చేపిస్తున్నాడు వాళ్ళ ద్వారా. ఎందుకంటే వాళ్ళ సంఖ్య బాగా విస్తరించిపోయింది కాబట్టి. ఆ దేశంలో, ఐగుప్తు దేశంలో వారి సంఖ్య బహుగా విస్తరించిపోవడం వల్ల ఇక తట్టుకోలేక వీళ్ళు ఎక్కువైపోతున్నారు దేశంలోని. వీళ్ళని ఏ విధంగా అణిచివేయాలని ఫరో చాలా కఠినమైనటువంటి పనులు ప్రారంభించాడు. దేవుడు కనికరించి మోషేను ఐగుప్తుకు పంపించాడు. మోషే అహరోనులను అక్కడికి వెళ్ళారు. మోషే అహరోనులు ఫరోని ఎంతగానో అర్థమయ్యేటట్టు చెప్పారు, కానీ ఆయన యెహోవా ఎవడు, తర్వాత ఆయన నేను ఎరుగనన్నాడు. ఎంత చెప్పినా ఫరో వినలేదు. వినకపోయేసరికి దేవుడు తన తెగులను పంపిస్తున్నాడు. 8వ అధ్యాయంలో దేవుడు పంపిన తెగుళ్ళు కొన్ని మనం చూసాము. అయినా కానీ ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. 9వ అధ్యాయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ జనుల మీదకి ఏమొస్తుంది? తెగుళ్ళు వస్తాయి. ఎటువంటి తెగుళ్ళు వస్తాయి అంటే, పశువులన్నీ చచ్చిపోతాయని చెప్పాడు. ఇదిగో యెహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదను, నీ గుర్రముల మీదను, గాడిదల మీదను, ఒంటెల మీదను, ఎద్దుల మీదను, గొర్రెల మీదకి వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు కలుగును. అయితే యెహోవా ఇజ్రాయేలుల పశువులను, ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇజ్రాయేలులకున్న వాటిలన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనెను. ఏమేం చావట? ఇజ్రాయేలు ప్రజలకున్న పశువులు చచ్చిపోవు. ఏం చచ్చిపోతాయట? ఐగుప్తీయుల పశువులు మాత్రమే చనిపోతాయంట. దేవుడు అన్నాడు, వాటిని వేరు చేయమన్నాడు. ఈ ఇజ్రాయేలు పశువులేవో, ఐగుప్తు పశువులేవో వేరు చేయమన్నాడు. ఒకసారి గమనించండి, దేవుని యొక్క తెగులు భూమి మీద ప్రారంభమైనప్పుడు దేవుని బిడ్డలకు గొప్ప రక్షణ ఉంటుందని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలకు కొంత దేవుడి యొద్ద నుండి సహాయం ఉంటుంది. ఎందుకనంటే, దేవుణ్ణి మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు భయభక్తులతోటి దేవుణ్ణి వెతికితే, దేవుణ్ణి మీరు అర్థం చేసుకుంటే, దేవుని కొరకు జీవిస్తే, దేవుని యొక్క సహవాసంలో మీరు ఉంటే, దేవునితో మీరు ఏకమై ఉంటే, దేవునికి సమయాన్ని మీరు ఇస్తూ ఉంటే, శోధన కాలంలో, శ్రమ కాలంలో దేవుని అద్భుతమైన సహాయం మీకు దొరుకుతుంది. ఇక్కడ ఐగుప్తీయుల పశువులన్నిటి మీదకి దేవుని తెగులు వస్తుంది, కానీ గోషేన్లో నివాసం చేస్తున్నటువంటి ఇజ్రాయేళ్లకు మాత్రం ఆ పశువుల్లో ఒక్కటైనను చచ్చిపోదట. ఒక్క దాని ప్రాణం కూడా పోదంట. గమనించండి, ఇంతకు ముందు వరకు ఐగుప్తు శకునగాండ్రు, మంత్రగాండ్లు వాళ్ళు కూడా ఏం చేశారు? కర్రని పాముగా చేశారు కదా, కప్పలుగా
వాళ్ళు కూడా కప్పలుగా మార్చారు. కొంత శక్తి అయితే వాళ్ళకు ఉన్నది, కొంత అయితే ప్రజలకు కీడు చేసేటువంటి ఆ మంత్ర శక్తులు అయితే కొన్ని ఉన్నాయి. కానీ ఆ తర్వాత వాళ్ళ శక్తి సరిపోవడం లేదు. దేవుని శక్తి ముందు వాళ్ళ శక్తి ఏమైంది? నిర్వీర్యం అయిపోయింది. వారు ఈ దేవుని భక్తుల లాగా వాళ్ళు చేయలేకపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గమనిస్తే మనం ఈ లేఖనాల్లో మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ మనకి ఏం రాయబడింది అంటే, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు అని రాయబడింది. ఎన్నిసార్లు కఠినపరుచుకున్నాడు అంటే, ఇప్పుడు ఒక 4 సార్లు ఆయన 5 తెగుళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. 5 తెగుళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఈ 5 తెగుళ్ళలో ఫరో ఏం చేస్తున్నాడు? కొద్దిసేపేమో పోనిస్తానని చెప్తున్నాడు. మళ్ళీ సెట్ అవ్వగానే నేను పోనీయను అని తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఈ కఠినత్వం అనేది ఎందుకు అట్లా జరుగుతుంది? నిజంగా దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని రాలేడా? దేవుని వల్ల కాదా? ఒక్క మాట చెప్తే ఫరో తన సైనికులందరూ ఒక్క మాటతో అంతా సరెండర్ అవరా? దేవుడు తన ప్రజలు తన శక్తి చేత తన బలం చేత బయటకు తీసుకొని రాలేడా? రాగలడు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ రాజు ద్వారా కూడా నేను మహిమ పొందాలి, ఈ ప్రజల ద్వారా కూడా నేను మహిమ పొందాలనుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే నేను ఎవరో వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ అని చెప్పి దేవుడు ఇటువంటి తెగులను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా పశువుల మీదకి ఏమొచ్చింది? వడగండ్లు తెగులు వచ్చినప్పుడు పశువులన్నీ చనిపోయాయి. పశువులన్నీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా చదువుకుంటూ పోతే, తర్వాత చదువుదాం మనం ఇదంతా, చదువుకుంటూ పోతే ముందుకు పోతే పశువులు చనిపోయినాక కూడా ఇంకా ఐగుప్తులో పశువులు మళ్ళీ 2వ తెగులప్పుడు కూడా పశువులు చనిపోయినట్టుగా రాయబడి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఒకసారి తెగులు వచ్చినప్పుడు పశువులన్నీ చనిపోయాయి. చనిపోయిన తర్వాత మళ్ళీ 2వసారి కూడా తెగులు వస్తుంది. ఫస్ట్ సారి తెగులు వచ్చినప్పుడు కూడా ఆయన మాట వినకుండా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అప్పుడు కూడా కఠినపరుచుకుంటే మోషే మళ్ళీ దేవుని వేడుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక తెగులు కూడా పంపిస్తున్నాడు. ఈసారి తెగులు ఎలా వస్తుందంటే కేవలం పశువుల మీదకి కాదు, ఈ తెగులు ఎలా వస్తుందంటే మనుషుల మీద కూడా వస్తుంది. ఇంతకుముందు పశువుల మీదకి వచ్చింది, ఇప్పుడు మనుషుల మీదకి, చెట్ల మీదకి, పంటల మీదకి, సమస్తం అన్నిటి మీదకి కూడా తెగులు రాబోతుంది అనమాట. ఇంత భయంకరమైన తెగులు రాబోతుంది. హల్లెలూయా. ఇంత భయంకరమైన తెగులు వచ్చినప్పుడు కూడా ఫరో ఏం చేశాడు? తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ సారి తెగులు వచ్చినప్పుడు పశువులు ఉన్నాయి, పశువులు చచ్చిపోయాయి. 2వసారి తెగులు వచ్చినప్పుడు ఏమైంది? మళ్ళీ పశువులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకసారి పశువులను చనిపోయినాయి కదా ఫస్ట్ తెగులప్పుడు, మరి 2వసారి కూడా పశువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోయారని ఉంది. ఎక్కడి నుంచి వచ్చాయంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఐగుప్తు అంటే చాలా ధనవంతమైన దేశం. ఇప్పుడు ఒకసారి చనిపోతే, పశువులను చనిపోతే 2వసారి వేరే దేశం దిగుమతి చేయించుకున్నాడేమో ఫరో. ఎందుకంటే ఆయన డబ్బులు ఉన్నాయి కదా. ఎందుకంటే యోసేపు కాలంలో ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది కదా, చాలా పెద్ద ధనవంతులు కదా. ఒకవేళ అలా చేసి ఉండొచ్చు. ఆ విధంగా చేసి ఉన్నప్పుడు ఆ పశువులు 2వసారి కూడా పశువులు చచ్చిపోయి ఉండొచ్చు. మరి మొట్టమొదటిసారి ఎందుకు ఆ తెగులు వచ్చినప్పుడు మళ్ళీ పశువులు తెచ్చుకున్నాడు అంటే, దేవునికి విరోధంగా. నువ్వు నా పశువులన్నీ చంపేస్తే నాకు ఇక పశువులు ఉండవా అన్నట్టుగా 2వసారి తెచ్చుకున్నాడు. 2వసారి కూడా ఏమయ్యాయి? 2వసారి కూడా అన్నీ కూడా చనిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా ఈ 9వ అధ్యాయాన్ని మొత్తం మీకు చెప్పిన తర్వాత చదివిపిస్తాను నేను ఒకసారి.
ఈ విధంగా వడగండ్లు పడ్డాయి, మనుషుల మీద బొగ్గలు వచ్చాయి, పశువుల మీద బొగ్గలు వచ్చాయి కదా. వడగండ్ల చేత అంతా సర్వనాశనం అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఇజ్రాయిలున్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. ఏమంటున్నాడంటే రాజు, ఈసారి నేను పాపం చేసి ఉన్నానని చెప్తున్నాడు రాజు. ఏ రాజు? ఫరో రాజు నేను పాపం చేశానని చెప్తున్నాడు. తర్వాత రెండో మాట ఏముంది? యెహోవా న్యాయవంతుడు అంటున్నాడు. మూడో మాట ఏముంది? నేనును నా జనులను దుర్మార్గులము అంటున్నాడు. హల్లెలూయా. ఎన్ని తెగుళ్ళు? 5 తెగుళ్ళు. 5 తెగుళ్ళ తర్వాత రాజుకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది, రాజు జ్ఞానం వచ్చింది. ఫస్ట్ పశువులు చచ్చిపోయినాయి, పశువులతో అయిపోద్ది అనుకున్నాడు, అయిపోలే. యెహోవా తెగులు ఆగలేదు. యెహోవా తెగులు ఆగకుండా మళ్ళీ పశువుల మీదకి, మనుషుల మీదకి, జంతువుల మీదకి, పక్షుల మీదకి, వడగండ్లు అన్ని పంటల మీదకి, మొత్తం అన్నిటి మీదకి తెగులు వస్తుంటే అప్పుడు భయపడ్డాడు, అప్పుడు వణికిపోతుండు. అంటే మునుపు ఇంత భయంకరంగా తెగులు ఎప్పుడు రాలేదు. ఈ తెగులుకి ఆయన చాలా చాలా భయపడిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంత భయంకరమైన తెగులు భూమి మీదకి వస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పాపిని అంటున్నాడు, నేను చాలా పాపము చేశానంటున్నాడు. దేవుడు న్యాయవంతుడు. నేను మా ప్రజలంతా దుర్మార్గులము అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఫరో మారు మనసు పొందాడా? పొందుకున్నాడా? మారు మనసు పొందినట్టేనా? ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి దేవుణ్ణి ఆరాధిస్తాడా? దేవుని కొరకు జీవిస్తాడా? రక్షణ పొందుతాడా ఫరో? చూడండి, మనుషులకు ఆపద కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, సమస్య చాలా కఠినంగా ఉన్నప్పుడు, సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుని దగ్గర వేడుకుంటారు. హల్లెలూయా. నేను చాలా రోజుల నుంచి ఇదే విషయం చెప్తున్నాను. మనిషికి కష్టం వస్తే కానీ దేవుడు గుర్తురాడు, దేవుని సన్నిధి గుర్తురాదు. మనిషికి ఇబ్బంది వస్తే కానీ దేవుని సన్నిధి గుర్తురాదు. అప్పటిదాకా పోతనే ఉంటాడు. ఈరోజు నేను కొంతమందికి ప్రార్థన చేసి వచ్చాను అనమాట. ఈరోజు కొద్ది వాక్యం కూడా ఎక్కువసేపు చెప్పడం జరిగింది. కొంతమందికి ప్రార్థన కూడా చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. అయితే ఏంటంటే దేవుని యొక్క తెగులు, దేవుని యొక్క ఉగ్రత, మానవుడు తప్పు చేస్తున్నాడు, మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, మళ్ళీ పోయి తప్పు చేస్తున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు, మళ్ళీ పోయి తప్పు చేస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. జీవితాంతం కూడా ఇదే పని ఉంది. ఫరోలాగా ఈ మనస్సు కలిగిన వాళ్ళందరూ కూడా ఫరోలు. వాళ్ళకి గట్టి దెబ్బ తగిలితేనే కానీ అప్పుడు నేను పాపిని అని అనడు. హల్లెలూయా. కానీ దేవుడు ఎంత ప్రేమమయుడంటే మోషేను పంపించి, రాజు దగ్గరికి మోషేను పంపించి, రేపు ఈ వేళకి మీ పశువుల మీద ఏం పడతాయి? తెగుళ్ళు వస్తాయి, వడగండ్లు పడతాయి, మీ మనుషుల మీద వడగండ్లు పడతాయి, మీరు జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిక చేస్తాడు. అంత హెచ్చరిక చేసినప్పుడు కూడా ఫరో ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అనవసరంగా తెగులు తన తల మీద తెచ్చుకున్నారు. రెండోసారి తెగులప్పుడు కూడా దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఇట్లా తెగుళ్ళు వస్తాయి, ఇప్పుడు మనుషుల మీదకి వస్తాయి, జంతువుల మీదకి వస్తాయి, పక్షుల మీదకి వస్తాయి, పంటల మీదకి వస్తుంది తెగులు, మీరందరూ కూడా ఇండ్లలోనికి వెళ్ళిపోండి, మీరు జాగ్రత్త పడండి అంటే కొంతమంది లెక్క లేకుండా ఇంకా ఆ చేన్లలోనే ఉండి చచ్చిపోయారు.
దేవునికి ప్రజలు ఏం కావట్లేదు, భయపడతలేదు. కానీ దేవుడు తన భయం ఎట్లుంటుందో, తన శక్తి ఎట్లుంటుందో, తన ప్రభావం ఎట్లుంటుందో మనుషులకి చూపిస్తాడు. చాలామందికి ఈరోజు నిజంగా నేను చెప్తున్న బొత్తిగా దేవుని భయం లేదు. నిన్న ఒక వార్త విన్నా నేను మధ్యాహ్నం. ఏంటంటే ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో చనిపోయాడని విన్నా. అంటే ఆయనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందా, ఏదైనా జబ్బు వచ్చిందా? ఏం రాలే. మంచిగా తిరుగుతూనే ప్రశాంతంగా ఇంటికి పోయి చచ్చిపోయాడు. భయంకరమైనటువంటి తెగుళ్ళు, భయంకరమైనటువంటి రోగాలు, భయంకరమైన ప్రమాదాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటే మా మనిషికి మాత్రం దేవుణ్ణి వెదకాలన్న ఆలోచన లేదు, దేవునితో నేను ఉండాలన్న ఆలోచన లేదు. కానీ దేవుడు మాత్రం మనిషిని దేనికి చేశాడు, దేని కొరకు సృష్టించాడు? ఆయన్ని స్తుతించడానికే, ఆయన ఆరాధించడానికే, ఆయన్ని ఘనపరచడానికే దేవుడు చేస్తే మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులు దేవుని ఆరాధించడం తప్ప మిగతా అన్నీ కూడా క్రమంగా చేస్తారు, దేవుణ్ణి మాత్రం పట్టించుకోరు. ఇలా ఉన్నందుకే కదా ఫరో ఇప్పుడు ఏమయ్యాడు? నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. నీ ఫోన్ ఇవ్వ. కొన్ని వాక్యాలు ఎటువంటి వాక్యాలు అంటే, బైబిల్ గ్రంథంలో నేను పాపిని అని ఒప్పుకున్న ఒక 7 ఉన్నారు. మరి నేను పాపిని అని ఒప్పుకున్న 7 మారు మనసు పొందారా లేదా, దేవుని తట్టు తిరిగారా లేదా అనే విషయాలు మనం చదువుకుందాం. మొట్టమొదటగా సంఖ్యాకాండము 22 అధ్యాయము 34 వచనం. సంఖ్యాకాండము 22:34. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పాను. చాలు, దేవుడికి స్తోత్రం కలుగు. మొట్టమొదటిగా నిర్గమకాండంలో ఫరో నేను పాపం చేస్తేనే అని అన్నాడు. తర్వాత సంఖ్యాకాండంలో 22:34 వచనంలో చూస్తే బిలాము అంటున్నాడు నేను పాపము చేస్తేనే అంటున్నాడు. బిలాము ఏం పాపం చేశాడు? ఆయన చేసిన పాపం ఏంటి అంటే, ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఇజ్రాయేలీలో భూమి అంతటా నింపబడి ఉన్నారట. అది చూసినటువంటి బాలాకు రాజు తట్టుకోలేక వీళ్ళని ఏ విధంగానైనా సరే ఈ భూమి మీద లేకుండా చేయాలని బాలాకు ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మరి ఇజ్రాయిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాము ప్రవక్త, ఆయన ప్రవచనము నెరవేరుతుంది. ఆయన ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతుంది. ఆ ప్రవక్తను పిలిపించి నేను ఇజ్రాయేలును శపించాలని బాలాకు ఆలోచన చేసి మనుషులను పంపాడు. మనుషులను పంపించినప్పుడు బిలాం అంటున్నాడు నేను దేవునికి విరోధంగా నేను ప్రవచించను అని చెప్పాడు. దేవుని విరోధంగా ఏం ప్రవచించను అని దేవుని దగ్గర విచారణ చేసి అడిగితే దేవుడు అంటున్నాడు, నీవు బాలాకు పంపించినటువంటి మనుషులతో కూడా వెళ్ళు, నువ్వు బాలాకు పంపించిన మనుషులతో కూడా వెళ్ళు, కానీ నేను ఏం మాట్లాడమని చెప్పానో నువ్వు అదే మాట్లాడాలని చెప్పాడు దేవుడు. సరే అని బిలాము బాలాకు మనుషులతో కూడా వెళ్ళడానికి సిద్ధపడి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు త్రోవలో ఆయన ఎక్కిన గాడిద ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసి బిలాము కర్రతో కొడుతున్నప్పుడు అది ఇటు అటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ యెహోవా
ఆ గాడిద అటు ఇటు వెళ్లకుండా గోడలు కట్టాడట. అటువైపు గోడ ఇటువైపు గోడ కడితే ఆ గాడిద ఆ గోడకు ఇట్లా రాసుకున్నప్పుడు బిలాము కాలు గోడకు నలిగిపోయిందంట. నలిగిపోయినప్పుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఆ గాడిద బిలాముతో మాట్లాడుతుంది. నీ పని వాడినైనా నేను ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? నేను ఎప్పుడు నీకు చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను? ఒకసారి నా ముందు యెహోవా దూత ఖడ్గం పట్టుకొని నిలబడ్డదని గాడిద బిలాముతో మాట్లాడింది. గాడిద బిలాముతో మాట్లాడితే అప్పుడు దేవుడు ఆయన కన్నులను తెరిచినప్పుడు ఆ ఖడ్గం పట్టుకున్న దూతను చూసి ఆయన మళ్ళీ వెనకకు మళ్ళాడు. ముందుకెళ్తే ఖడ్గం పడుతుందని వెనక్కి వచ్చేశాడు. చూసారా, అక్కడ ఏమంటున్నాడంటే బిలాము, నేను యెహోవాకు విరోధంగా పాపము చేస్తిని అని అంటున్నాడు. బిలాము పాపము చేస్తిని అని అంటున్నాడు, కానీ తన పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. ఈనాడు చాలామంది పాపాన్ని అంటే శ్రమ ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు వెంటనే నేను పాపిని అని అనుకుంటున్నారు. పాపం నుండి కొద్దిగా వెనకకు మల్లుతున్నారు. కానీ మరలా వాళ్ళు మంచిగా అయిన తర్వాత, వాళ్ళు ఫ్రీగా అయిపోయిన తర్వాత మరలా అదే పాపాన్ని కొనసాగిస్తున్నారు. అది తప్పు అని తెలిసినప్పుడు అయ్యో ఇది తప్పు అయిపోయిందని వెనక తట్టు వస్తారు కానీ పూర్తిగా ఆ తప్పును విడిచిపెట్టరు. పూర్తిగా ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అప్పటికి ఆ సమస్య తొలగిపోతే చాలు అనే విధంగా దేవుని వేడుకుంటారు. కానీ ఆ తప్పు నుండి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేయరు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు రోడ్డు మీద బైక్ వేసుకొని వెళ్తుంటే 2 బైకులు గుద్దుకున్నాయి అనుకో. 2 బైకులు గుద్దుకోగానే ఇద్దరు లేచిర్రు. అటుపడ్డ ఆయన లేచిండు, ఇటువైపు పడ్డ ఆయన లేచిండు. ఇద్దరు లేచి ఏమనుకుంటారు? నీ కళ్ళు కనబడతలేదా, ఎటొత్తను ఎటు తోలుతాను అని లేచిన ఆయన ఈయన అంటాడు. మరి అవతల ఆయన ఏమంటాడు? ఆయన కూడా నువ్వెటొత్తను, నువ్వు చూసుకోవట్లేదా, ఆరును కొట్టొద్దా, మరి సడన్గా అట్నే వస్తావా అని చెప్పేసి ఈయన అంటాడు. అంటే అక్కడ ఎవ్వరు కూడా తన తప్పుని ఒప్పుకోరు. ఇప్పుడు కింద పడగానే సారీ బ్రదర్, నాదే పొరపాటు అయింది, నేనే రాంగ్ రూట్లో వచ్చాను, దయచేసి ఏమనుకోబాకండి, ఏదైనా ఇబ్బంది అయితే మన హాస్పిటల్కి వెళ్దాం, చూపిద్దాం అని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటారా? అస్సలు మాట్లాడుకోరు. తప్పు చేసినోడు కూడా ఏమంటాడు? నీదే తప్పు అంటాడు. తప్పు చేయనోడు కూడా ఏమంటాడు? నీదే తప్పు అంటాడు. అక్కడ సమస్య పెరిగి గొడవకు దారితీస్తుంది, కానీ నాది తప్పు అని మాత్రం ఒప్పుకోడు. ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటారు అనుకో. భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటున్నప్పుడు భార్య ఏమంటది? మొత్తం నీదే తప్పు, నీ వల్లనే ఇట్లా జరిగింది, నీ వల్లనే ఈ నష్టం ఇట్లా అయింది అని భార్య భర్త మీద అంటే భర్త ఏమంటాడు? అవును నిజమే, నాదే తప్పు, నేను అలా చేయకుండా ఉండాల్సింది అంటాడా? అనడు. నువ్వు ఇచ్చిన అలుసు వల్లనే పోరగాలు అట్టయ్యరు. హల్లెలూయా. నువ్వు అలసి అయిపోతే వాడు అట్ట చేయపోవుగా అని భర్త భార్యని అంటాడు. అంటే ఎవరు తగ్గరు, అంటే ఎవరు తన తప్పును తన పాపాన్ని ఒప్పుకోరు. భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఇట్లా ఎవ్వరు కూడా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నాది పొరపాటు అయిందని ఒప్పుకోవడానికి ససేమేరా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతైనా ఒప్పుకోరు. హల్లెలూయా. కానీ ఫరో ఏమంటున్నాడు? నేను పాపం చేసింది అంటే, ఇంతకుముందు ఆయన పాపం చేయలేదా? ఇంతకుముందు మోషేను అహరోనులను ఇబ్బంది పెట్టలేదా? ఇంతకుముందు ఇజ్రాయెల్ ప్రజలను ఇబ్బంది పెట్టలేదా? ఇంతకుముందు కూడా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతుండు. కానీ ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఏంటి? తేడా ఏంటంటే అప్పుడేమో
పాపం చేస్తూ కూడా హృదయాన్ని కఠినపరుచుకున్నాడు రాజు. ఇప్పుడేమో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాడు. ఇదే తేడా. మిగతా 4 తెగుళ్ళు వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ఒప్పుకోలేదు ఆయన. కానీ 5వ తెగులు తర్వాత ఏమంటున్నాడు? నేను పాపం చేశాను. దేవుడు ఎవరట? న్యాయవంతుడు. న్యాయబద్ధంగానే ఆయన చేస్తున్నాడు. ఆయనలో పొరపాటు ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మనకి ఎవరికన్నా ఏదైనా అయిందనుకోండి, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాం, లేకపోతే అనవసరంగా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం అనుకోండి, మీరు దేవుడు న్యాయవంతుడే అని అంటారా? చెప్పండి. అప్పుడు వస్తుందా మనకు ఆ మాట? అంటే కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు న్యాయవంతుడే అని అంటారా మీరు? పైగా ఏమంటాం మనం? పైగా ఏమంటాం అంటే దేవుడు నాకే ఇంత కీడు చేసిన అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఇబ్బంది కలిగింది ఏంది నాకు, ఇంత సమస్య వచ్చింది ఏంది నాకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. గమనించండి, ఇక్కడ ఫరో ఏమంటున్నాడు? నేను పాపం చేశాను అంటున్నాడు. నేను ఇబ్బంది పడుతున్నాను, దేవుడు న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులమని. ఇప్పుడు ఇన్ని తెగుళ్ళు, 5 తెగుళ్ళు వస్తే కానీ రాజుకు ఆయన దుర్మార్గుణ్ణని తెలవలేదు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు బిలాము గురించి అయిపోయింది. బిలాము గురించి మనం ఏం నేర్చుకున్నాం? బిలాము గురించి ఏం నేర్చుకున్నాం అంటే, ఆపద అనేది రాగానే వెంటనే వెనక్కి వస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సంఘంలో. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తారు. మళ్ళీ ఆపద తీరిపోయిన తర్వాత మళ్ళీ అదే పాపం, అదే బూతులు, అదే అబద్ధాలు, అదే మోసం, అదే జీవితం. ఇది బిలాము లాంటి జీవితం. హల్లెలూయా. తర్వాత 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అక్కడ సౌలు అంటున్నాడు, నేను పాపము చేసి తిని అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడు? సౌలు రాజు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకున్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత సమూయేలు అమాలేకుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకురండని, అగగు సంతోషంగా అతని దగ్గరికి వచ్చి మరణశ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా అని ఇక్కడ రాయబడింది. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని అని అన్నాడట. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే సౌలు ఏం చేశాడు? అమాలేకుల మీదకి యుద్ధానికి పోవాలి. అమ్మా, సౌలు ఎవరి మీదకి యుద్ధానికి పోవాలి? అమాలేకుల మీదకి యుద్ధానికి పోవాలి. అక్కడ యుద్ధానికి వెళ్ళి ఏం చేయాలి? అక్కడ యుద్ధం చేయాలి. యుద్ధం చేసి దాన్ని జయించి రమ్మని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు సౌలు ఏం చేయాలి? అమాలేకుల పైన యుద్ధం చేసి ఆయన న్యాయబద్ధంగా చేసి వెనకకు తిరిగి రావాలి. కానీ ఆయన ఏం చేశాడంటే అక్కడ కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చుకున్నాడు సౌలు రాజు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు సౌలు నేను పాపం చేస్తేనే అంటున్నాడు. ఎప్పుడైతే ప్రవక్త నువ్వు ఈ తప్పు చేశావు, ఈ పొరపాటు చేశావు అని అన్నప్పుడు వెంటనే నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాడు. సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం చేస్తేనే అంటున్నాడు. ప్రజలు అన్నారట, ఇదిగో అమాలేకులను దేవుడు అన్నాడు ఒక్కరు కూడా లేకుండా మొత్తం చంపేయమని చెప్తే ఈయన కొంతమందిని బతకనిచ్చి వచ్చాడట. ఎందుకంటే జనులట
ఆయన పక్కన జనులట వద్దులే వదిలేయి, వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళని ఏమనొద్దులే అని చెప్పేసి అన్నారట. అంటే ఎవరి మీద పెడుతున్నాడు? ప్రజల మీద పెడుతున్నాడు తప్పు. ప్రజల మీద వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా అయ్యానని చెప్తున్నాడు. వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అయ్యాను అని వేరే వాళ్ళ మీద పెడుతున్నాడు ఆయన. ఇక్కడ గమనించండి, సౌలు కూడా నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని చెప్పాడు, కానీ ఆ విషయాన్ని వేరే వాళ్ళు గుర్తు చేసేంత వరకు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన. ఎప్పుడైతే గుర్తు చేశారో అప్పుడు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ తన పాపాన్ని అతడు విడిచిపెట్టలేదు. అలా చేయడం ద్వారా సౌలుకు రాజ్యం పోయింది. దేవుడు సౌలు యొద్ద నుండి రాజ్యాన్ని తీసేశాడు. ఈ సౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము చేయాల్సిందంతా చేసేసి దాన్ని ఇతరుల మీదకి నెట్టేస్తాం. ఇతరుల మీదకి నెట్టేస్తాం, కొన్నిసార్లు పశ్చాత్తాపడతాం, కానీ నిజమైన మారు మనసు పొందము. తర్వాత మూడో వ్యక్తి ఉన్నాడు. మూడో వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు ఏం చేశాడు? ఒక పాపం చేశాడు. మిద్దె మీదకి ఎక్కి ఒక పాపం చేశాడు. ఆయన పాపాన్ని సంవత్సరం పాటు దాచాడు. అది ఎవరికి తెలియకుండా సంవత్సరం పాటు మేనేజ్ చేశాడు. సంవత్సరం తర్వాత ప్రవక్త వచ్చి, నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో ఒక స్టోరీ చెప్పాడు ఆయన ముందు. ఒక పేదవాడికి ఒకటే గొర్రెపిల్ల ఉంది, ఆ గొర్రెపిల్లని ఒకడు కసాయుడు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు అటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్ష విధించాలి రాజా అని ఒక ఉపమానంతో రాజుతో మాట్లాడినప్పుడు, అప్పుడు ఆ దావీదు అంటున్నాడు, అతడు నిశ్చయముగా మరణపాత్రుడు అని అన్నాడు. వెంటనే నాతాను ప్రవక్త అన్నాడు, ఆ పని చేసింది నువ్వే రాజా అని అన్నాడు. ఆ పని చేసింది నువ్వే రాజా అన్నప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అది ఎంత ప్రయత్నం చేసినా అది దాగలేదు. దాగకుండా అది బయటపడింది. చేసిన తప్పు, చేసిన పాపం బయటపడింది. బయటపడిన తర్వాత నేను పాపం చేశానని దావీదు ఒప్పుకున్నాడు, కానీ దేవుడు దావీదుని రాజ్యం నుండి తొలగించలేదు. ఎందుకంటే దావీదు మరలా ఎన్నడూ కూడా ఆ పాపం చేయకుండా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడంట. అలా తిరిగినందున దేవుడు ఆయనకు రాజ్యాన్ని ఉండనిచ్చి దావీదును దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ఇంకా ఎన్నడూ కూడా తన తప్పు చేయకుండా దేవునితో తిరిగాడు ఆయన. తర్వాత మత్తయి సువార్తలో కూడా 27:4 చూస్తే ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, యేసుక్రీస్తుని 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలను అమ్ముకొని ఒక పొలం కొనాలనుకున్నాడు. ఒక పొలం కొనాలని ప్రయత్నం చేసి చివరికి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతడు చేసింది తప్పు, నేను చేసిన తప్పు అని తెలుసుకున్నప్పుడు ఆ వెండి నాణాలట మందిరంలో పారేసి, ఆ మందిరం నేను తప్పు చేశాను, నేను దేవుని కుమారుణ్ణే నేను సిలువకి అప్పగించానని తప్పు తెలుసుకొని ఆ వెండి నాణాలన్నీ కూడా మందిరంలో పారేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చనిపోయాడంట. ఇక్కడ గమనించండి, ఇతడు కూడా నేను చేసిన తప్పే అని తెలుసుకున్నాడు. నేను చేసింది తప్పే, నా ప్రభువుని నేను 30 వెండి నాణాలకు అమ్ముకున్నాను, ఒక పొలం కొనుక్కోవాలనుకున్నాను అని నేను చేసిన తప్పే అని అనుకున్నాడు. కానీ తప్పే అనుకొని దేవునితో తిరిగాడా? అదే దేవాలయంలో ఆ డబ్బులు అక్కడ పడేసేసి ఆ దేవాలయం చేతులెత్తి దేవునికి మొరపెట్టి కన్నీరు గార్చి, అయ్యా నేను తప్పు చేశాను, నేను తెలియక చేశాను, నన్ను క్షమించండి దేవాన్ని వేడుకుంటే దావీదును దేవుడు క్షమించినట్టుగా ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు క్షమించేవాడు. కానీ ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని అతడు చనిపోయాడు. అది దేవుని దృష్టికి మహా అపరాధం. ఎందుకంటే ఎవరు కూడా తన ప్రాణాన్ని తీసుకోవడానికి వాళ్ళకి అధికారం లేదు. దేవుడే ప్రాణం పెట్టుటకు
ప్రాణం తీసుకొనుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉంది. దేవుడు నీకు ప్రాణం పెడితే ఆ ప్రాణాన్ని తీసుకునే అధికారం నీకు లేదు. అందుకనే కొంతమంది తప్పు ఒప్పుకుంటారు, కానీ అదే అపరాధ భావంతో, అమ్మ వినండి, కొంతమంది తన పొరపాటుని తెలుసుకుంటారు, తన పొరపాటును ఒప్పుకుంటారు, ఇది తప్పు అని తెలుసుకొని అదే అపరాధ భావంతో జీవిస్తూ ఉంటారు. నన్ను క్షమిస్తాడు, నేను తప్పును ఒప్పుకుంటాను, నేను పశ్చాత్తాపడతాను, ఇక నుండి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవిస్తానని నిర్ణయం తీసుకోకుండా, ఇక నేను పరిశుద్ధంగా జీవించడం నా వల్ల కాదు, ఇక నీతిగా బ్రతకడం నా వల్ల కాదు అని అనుకున్నాడో ఏమో కానీ వెళ్ళిపోయి ఏం చేశాడు, ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. అది దేవుని దృష్టికి చాలా నేరం, దేవుని దృష్టికి అది చాలా పెద్ద పాపం. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఒప్పుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకా బైబిల్ అదే సువార్తలలో చూస్తే ఒక ఆయన తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే అందులో చిన్నోడు ఏమన్నాడు, ఆస్తిలో నాకు వచ్చే వాటా నాకు ఇస్తే నేను వ్యాపారం చేసుకుంటానన్నాడు. ఆయన దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. తినడానికి ఒక పొట్టు కూడా దొరకని వాడయ్యాడు. చివరికి నా తండ్రి దగ్గర అనేక మందికి పని దొరుకుతుంది, అనేక మందికి ఆశీర్వాదం ఉంది, కాబట్టి నేను వెళ్ళి ఆ పని వాళ్ళల్లో ఒక్కడిగానైనా నేను బ్రతుకుతానని చెప్పి అతడు వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. తండ్రి, నీ కూలివాండ్రలో ఒక కూలివానిగానైనా నన్ను పెట్టుకో అని, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశానని క్షమించమని దేవుని తట్టు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగాడో తండ్రి అతన్ని క్షమించి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతనికి క్రొవ్విన దూడను వధించి తనకు విందును ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్రహిస్తున్నారా మీరు? ఇక్కడ ఇంతమంది పాపం చేశారు, తప్పు చేశారు, పాపం చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాన్ని ఒప్పుకున్నారు. బిలాము తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తర్వాత ఇంకొక ఆయన ఆకాను కూడా ఉన్నాడు. ఆకాను కూడా ఏంటంటే యెహోషువ కాలంలో ఆకాన్ అనేట ఆయన కూడా ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆ యెరికో మొత్తం కూడా ఆల్రెడీ శపించబడింది అనమాట. శపించబడితే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి మీరు దాన్ని మొత్తం జయించి వచ్చేయండి అని దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేశారు, జయించారు, కానీ ఆ శపితమైన దాంట్లో నుంచి కొంత తెచ్చుకున్నారు. శపితమైన దాంట్లో కొంత ప్రజలు తెచ్చుకుంటే మళ్ళీ ఆ తెచ్చుకున్న దాంట్లో నుంచి ఆకాను కొంత దొంగిలించాడు. ఆకాను కొంత దొంగిలించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు ఆకాను. యెహోషువ 7:20. ఆకాను యెహోషువతో, ఇజ్రాయిల్ల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసింది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందనంటమ్మా, యెహోషువ ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాడట ఆకాను. ఏంటి విరోధంగా పాపం చేశాడంటే, ఎప్పుడు యెహోషువ వెళ్ళినా ఆ యెరికోను ఏ దేశం మీదకి వెళ్ళినా ఆయన జయించి వస్తాడు. వాళ్ళు వెళ్ళిరంటే దేవుడు వాళ్ళకు జయం ఇస్తాడు. కానీ వారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారంట. అక్కడికి ఓడిపోయి తిరిగి వచ్చారు. ఓడిపోయి తిరిగి వచ్చినప్పుడు శపితమైన దాంట్లో నుంచి కొంత ఆకాను తీసుకొని భూమిలో పాతిపెట్టాడట. మరి భూమిలో పాతిపెట్టినోడు చెప్పాలన్నా అందరికీ తప్పు చేశానని? ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అసలు మనం ఎందుకు ఓడిపోయినాం,
ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ శత్రువు మీదకి వెళ్ళినా మనకు దేవుడు విజయం ఇస్తాడు. శత్రువు మీద విజయం ఇచ్చే దేవుడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఓడిపోయి వచ్చాం. అసలు ఎందుకు ఓడిపోయామని యెహోవా దగ్గర విచారణ చేయగా, అప్పుడు దేవుడు ఆకాను చూపిస్తే, అప్పుడు ఆకాన్ని అడిగితే, నేనే అక్కడ కొంత శపితమైన దాంట్లో తెచ్చాను, ఇది నా తప్పే, ఇది నా పొరపాటు అని ఒప్పుకున్నాడు. కానీ ఆకాను కూడా మారు మనసు పొంది దేవుని తట్టు తిరగలేదు. అట్లా తిరగకుండా ఆయన ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు. ఈరోజు ఈ వాక్యంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఫరో లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫరో లాంటి వాళ్ళంటే ఊరికే ఏం చేస్తారు? ఏం ఆపద లేనప్పుడేమో హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఆపద వచ్చిన తర్వాత నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశానని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారు. బిలాము లాంటి వాళ్ళు. బిలాము అంటే ఏంటిది? బిలాము అంటే తప్పని తెలిసినప్పటికి కూడా తప్పు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ శాప ప్రవచనం పలకడానికి సిద్ధపడి ముందుకు అడుగేశాడు. ఎప్పుడైతే గాడిద మాట్లాడిందో వెంటనే ఇది తప్పు అని భయపడి వెనక్కి వచ్చాడు. కానీ మారు మనసు